హాయ్ అందరికీ, అంత మంచిదేనా? మేము సౌదీ నుండి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏమేం వస్తువులు తీసుకెళ్ళాము అనేది అయితే ఇండియాకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అని చెప్పాను. ఇండియాకి రాగానే బ్యాగ్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే తీసిన వీడియో ఇది. కాకపోతే నేనైతే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మేము సౌదీ నుండి ఇండియాకి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చామో చూసేసేయండి. One by one. Wait, no, not wait. Mummy, you put the give me that first. Let's set this picture. This is, you know that Baba Kabaz. Baba Kabaz biscuits. Aye, brownies. Also brownies. Avi kuda baguntayi. Brownies, good. This one is rusk favorite, so that's why. నేను రస్క్ కూడా తీసుకొచ్చారా అంటే కొంతమంది ఆశ్చర్యం. దీస్ ఆర్ ఫేవరెట్స్ టు క్యారీ అన్నమాట. ఇది రస్క్. This is also Baba Kabaj. You know that which is this? Our biscuits. The sandwich biscuits. Wow. Ashwita, your favorite sandwich biscuits. Sandwich biscuits. ఇవి బాబా కబాజ్ లానే కదా? Yes. This is like a gift boxes and to give somebody. Okay. And this is also called Baba Kabaj. Baba Kabaz. Baba Kabaz. Wow, nuvula biscuits with chocolate. Nana favorite and this food. With chocolates. Okay, you can put it like this, okay? Later, huh? ఇవి కూడా రస్క్. Palal. Then the pata inpa saman. Pata inpa saman. What are these? So this is handbag. Handbag. This is for you. This in the select jeshini. So this is మంచిగా ఉంది. ఇది ఇంకొకటి వాళ్ళకి నిజం తీసుకొచ్చింది చూద్దాం. దిస్ ఈస్ అత్తర్. ఏది ఇటు పెట్టు. అత్తర్ అది చల్లడానికి లేదు, రాకడమే. చల్లేది లేదు. అది నీకు తెలుసా, వన్స్ రాకిన తర్వాత నెక్స్ట్ రోజు అదే టైం దాకా కరెక్ట్ ఉంటుంది. స్మెల్ వన్ డే ఉంటుంది. One more bag. These are what? You know that, right? What do you call this one? Kunafa chocolates. And these are battery charger. Battery and the remaining all tiger bombs. Godal mandu. Axol. That's it. Okay. This is Godal mandu Axols. And then this is called Lee Cooper. And this is also Lee Cooper. Okay. Hi Bindu. This is also the same shirt. This is normal bag. These are all some Bounty chocolates. ఇట్లా పెడతావు. కాఫీ. ఈ కాఫీ మాత్రం చాలా బాగుంటుంది. 2 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము. ఒకటి కార్డమమ్ అండ్ సాఫ్రాన్ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము.
ఇంక ఇవన్నీ అయితే కాజు బాదాం పిస్తా అలా అయితే తీసుకున్నాము. అంటే ఫ్రై చేసిన కాజు బాదాం అయితే ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి, అందుకని చెప్పేసి కొన్ని రకాలైతే తీసుకొచ్చాము. ఇంకా చాలా వరకు అయితే చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువగా తీసుకొచ్చాము. పిల్లలు వస్తారు, రాగానే అయితే ఏదైనా ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకొచ్చాము. ఇంకా అలాగే సౌదీలో చాలా ఫేమస్ ఏంటంటే డేట్స్ అన్నమాట. డేట్స్ బాక్సెస్ అయితే తీసుకున్నాము, అందరికీ వచ్చిన వాళ్ళకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అలా ఇవ్వడానికి అని చెప్పేసి కొన్ని ఎక్కువ బాక్సెస్ అయితే డేట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అలాగే ఒక 2 సాఫ్రాన్ అలా తీసుకున్నాం అనమాట. ఇంక ఇదైతే సాఫ్రాను. మనకి ఇవన్నీ కూడా ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడైతే ఇండియాలో కూడా ఏం తక్కువ లేదు, ప్రతి ఒక్కటి కూడా మనకు దొరుకుతున్నాయి. కాకపోతే మనం ఇక్కడ నుంచి మన వాళ్ళ కోసం తీసుకెళ్తే అదొక సాటిస్ఫాక్షన్, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వాళ్ళు అంత దూరం నుంచి వస్తూ ఏదో ఒకటి తీసుకొచ్చారన్న ఒక ఇది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఏదో కొన్ని అయితే తీసుకువెళ్ళాము. ఇంక ఇలా 2 పెద్ద బ్లాంకెట్స్ కూడా తీసుకువెళ్ళామన్నమాట. సో ఇంక ఇదైతే అత్తరు ఒక పెద్ద బాక్స్ లాగా అయితే వచ్చింది, దాంట్లో వచ్చేసి ఒక 10 మొత్తం ఇలాంటి బాటిల్స్ అయితే వచ్చాయన్నమాట. అత్తరు స్మెల్ మాత్రం చాలా బాగుంది, అదైతే రాసుకుండేది, అంటే ఇట్లా చల్లుకుండేది అయితే కాదు. సో ఇంకా మాకు ఇండియాకి వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ లగేజ్ ఏమి ఉండదు, ఎందుకంటే కొంత లగేజ్ మాత్రమే ఉంటుంది. ఏదైతే మేము ఇండియాకి తీసుకువెళ్ళాలనుకుంటున్నామో ఆ సామాన్లు మాత్రమే ఉంటాయి. ఇంకా బట్టలు కూడా చాలా తక్కువగానే తీసుకువెళ్తూ ఉంటాము. వచ్చేటప్పుడే మాకు ఎక్కువగా లగేజ్ అయితే ఉంటుంది, అందుకని చెప్పేసి మాకు అందరికీ కావాల్సిన అన్ని బ్యాగులు అయితే తీసుకువెళ్ళాము. కాకపోతే దాంట్లో ఒక 2 బ్యాగ్స్ మాత్రం ఫుల్గా అన్ని సామాన్లు అయితే పెట్టేసుకొని అయితే తీసుకువెళ్ళామన్నమాట. సో ఇవన్నీ ఇంకా మేము తీసుకొచ్చిన సామాన్లు. ఇంక ఇదైతే మా అత్తమ్మ కోసం తీసుకువెళ్ళిన బ్యాగ్ అనమాట. తను సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి అలా వెళ్ళినప్పుడు తీసుకువెళ్తుందని చెప్పేసి తన కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. సో ఇంక ఇవైతే బాబా కవర్స్ ఫేమస్ బిస్కెట్స్, అవి మేము ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటాం, ఇంకా అక్కడ వాళ్ళు కూడా తింటారని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి అవి స్పెషల్గా అయితే అలా బిస్కెట్స్ అయితే తీసుకువెళ్ళాము. ఇంక ఇవన్నీ కూడా అందరి కోసం అని చెప్పేసి ఇలా బాక్సెస్ లాగా ఉండే డేట్స్ అయితే తీసుకువెళ్ళామన్నమాట, రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అలా ఇవ్వడానికి. గివ్ అవే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి గివ్ అవే అన్న. అవును నిజంగానే గివ్ అవే ఇవ్వాలి. ఇంకా ఈ డేట్స్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయి కానీ తింటూ ఉంటే మాత్రం టేస్టీగా ఉంటాయి. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మేమైతే ఇవే తీసుకువెళ్ళాము. సో ఇదన్నమాట మేము సౌదీ నుండి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాము చూసేసారు కదా. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.